స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ తెలుసుకున్న తర్వాత ట్రేడింగ్ చేయాలో లేదో డిసైడ్ చేసుకోండి. అవేంటో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1 చూసుకుంటే ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్. అంటే ఒకళ్ళకి ప్రాఫిట్ వచ్చిందంటే గనక మరొకళ్ళు లాస్ అవుతున్నారని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 1,00,000 రూపీస్ వచ్చిందంటే మరొకరు 1,00,000 రూపీస్ పోగొట్టుకుంటున్నారని అర్థం. అంతే తప్ప మార్కెట్‌లోకి ఏదో గాల్లో నుంచి డబ్బులొచ్చేవు. ఓన్లీ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచే మనీ అనేది హ్యాండ్ బై హ్యాండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే ట్రేడింగు. అందుకే ట్రేడింగ్ ఈజ్ ఏ జీరో సమ్ గేమ్. అంటే ఒకళ్ళ ప్రాఫిట్ వస్తే ఇంకొకళ్ళు లాస్ అవుతున్నారని అర్థం. ఇది అర్థం చేసుకొని స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్‌లో సర్వైవ్ అవ్వలేరు. ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ లెవెల్‌లో నాలెడ్జ్ అనేది ఉండాలి. మార్కెట్ కండిషన్స్ అర్థం చేసుకోవాలి. అలాగే మార్కెట్ మూవ్‌మెంటం వెనకాల ఉన్న సైకాలజీని కూడా అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు మార్కెట్‌లో సర్వైవ్ అవ్వగలరు. సో, ఇప్పుడు డిసైడ్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేయగలరో లేదో స్టాక్ మార్కెట్‌లో. అలాగే నెక్స్ట్ మీరు స్టాక్ మార్కెట్‌లో ఓవర్‌నైట్ కోటీశ్వరులైతే అయిపోరు. అలాంటివి ఏమి జరగవు. ఒకవేళ జరిగినా చిన్న చిన్న ప్రాఫిట్‌లనే వస్తాయి. అవి కూడా మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంతే తప్ప మీ లక్ మీద అయితే ఏమీ డిపెండ్ అయ్యి ఉండవు. అలాగే నెక్స్ట్ మార్కెట్‌లో ఎమోషన్స్‌తో అయితే ట్రేడింగ్ అయితే చేయకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో మీ ఎమోషన్స్‌ని ఎవ్వరు కూడా దేకను కూడా దేకరు. ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి మనీ వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు. అలాగే లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరి దగ్గర టిప్స్ గాని, అలాగే ఎవరి దగ్గర కాల్స్ గాని, అలాగే ఎవరికి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చి ట్రేడింగ్ అయితే చేయకండి. ఓన్లీ మీ మీద మీరు డిపెండ్ అయ్యి ట్రేడింగ్ అయితే చేయండి. సో ఓవరాల్‌గా ఈ టాపిక్స్ అన్నిట్లి మీద ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మంచిదనేది నా ఒపీనియన్. స్టాక్ మార్కెట్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ నేర్చుకోవాలంటే మన అకౌంట్‌ని ఫాలో చేయండి. అలాగే రీల్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.